పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాల నిమిత్తము ప్రార్థన చేసి తదుపరి వర్తమానం చాలా మొట్టమొదటిది సంవత్సరం యొక్క ముఖ్యంలో వచ్చి ఉన్నాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి మన ముందు ఇంకా 6 ఆదివారాలు ఉన్నాయి. తన అమూల్యమైన రెక్కల నీడలో భద్రపరిచి ఆయన అనుగ్రహించిన మాటను నెరవేర్పు దేవుడు మిగిలి ఉన్న ఈ 40 రోజుల్లో జరిగించులాగున ఎవరికి ఏ వాగ్దానాలు అయితే ప్రభు ప్రత్యక్షపరిచాడు, తెలియజేశాడు, ప్రతి ఒక్కరి జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడులాగన కడుగుస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు నాకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చమని ప్రభువుని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ మొరలు విని ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా, నీ జీవితంలో వేరుకరంగా అనుగ్రహిస్తాడని విశ్వసించు. ప్రార్థన ఏకీభవించు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభువా, బహుదేవుడా, అయ్యా, ఈ సంవత్సరంలో పిలిచిన వాగ్దానము మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. తెలుసో తెలియకో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవా, కొంతసేపు నీ సమయము నీకు కేటాయించకుండా ఒకవేళ లోకంలో మేము తిరుగుతూ ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. మా కళ్ళ ముందు ఉన్న ఈ 40 దినాలు ప్రభువా, నీతో కలిసి నీతో గడిపి నేను సేవించే భాగ్యం ఇవ్వమని, మీ ద్వారా మేము మేలు పొందుకోవడమే కాదు కానీ మిమ్మల్ని కొంతసేపు స్తుతించే అనుభవాన్ని మాకు మీరు అనుగ్రహించమని, ఇచ్చే వాగ్దానాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్చని ప్రభువా. ఏ బిడ్డ ప్రభు వాగ్దానం నెరవేర్చబడకుండా సంవత్సరంలో ప్రవేశించకూడదు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి రానున్న సంవత్సరాన్ని ఆశీర్వాదకరంగా అనుగ్రహించమని, ప్రతి ఒక్క బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రెండవదిగా పాపమా, రెండవదిగా పాపక్క గారి గురువు ప్రార్థన చేద్దాం. అనారోగ్యం చేత బాధపడుతూ ఆమెను ప్రభు స్వస్థపరచులాగున సర్జరీ చేయాలని, ఆ సర్జరీ అవసరం లేకుండా దేవుడు అద్భుతం చేయలాగున ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అమ్మగారు ప్రార్థన చేస్తారు. అయ్యా, నేను వాక్యం చదువుకుంటాను, మీ వాక్యం వింటాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి. అయ్యా, నేను 16 కూడా డబ్బులు ఇస్తాను. అయ్యా నా తండ్రి, ఆవిడ మీరు సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. వారి విశ్వాసం కలిగిందా కానీ అయ్యా ఉన్న మతాచారం వారు వస్తే వారు తట్టుకునేంత ధైర్యం వాళ్ళకి తండ్రి. దయచేసి స్వస్థపరిచి ఈ కొరకు ముందుకు రావడానికి ధైర్యాన్ని కూడా మీరు ఇచ్చి ఆశీర్వదించండి. సంపూర్ణమైన స్వస్థత ఇచ్చే దేవుడు నీవు కాచిన రక్తం ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది. నీవు తిరిగి దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది. అలా స్వస్థపరిచి నీ వాక్కును మమ్మీ బాగు చేసే దేవుడు అయ్యా. అనేక రీతులుగా అతన్ని నీవు స్వస్థత ఇచ్చే దేవుడు అయినావు. ఆ వీళ్ళని ఒక్కసారి మీరు ముట్టడుగుతున్నావు. నీ వాక్కును మమ్మీ బాగు చేయాలి.
ఆ బిడ్డని మీద దర్శించి బాగు చేయండి. అయ్యా ఆ బిడ్డకు ఆధారం ఎవ్వరు లేదు, భర్త లేడు, బిడ్డలు లేరు నా తండ్రి. అయినా తండ్రి ఆ బిడ్డని మీరు ఆదరిస్తున్నారు. ఆ బిడ్డకు మీ కృపా సమృద్ధిగా దయచేసి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఆ బిడ్డ ఆపరేషన్ చేయించుకుంటే హాస్పిటల్లో మంచంలో పడుకుంటే చేసేవారు ఎవరు లేరు కనుక నా తండ్రి ఆ బిడ్డ పరిస్థితి మీరు సంపూర్ణంగా ఎరిగినారు కనుక ఆ బిడ్డను మీరు ఆదరించండి. ఆయా దిక్కులేని వారికి దేవుడు కనుక ప్రభు మీరే ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఆశ్చర్యకరంగా ఆమెకి స్వస్థతనిచ్చి ఆ బిడ్డని మీ సన్నిధికి మీరు నడిపించి నూతనమైన బరువుతో అంతేకాదు అయా బుజ్జి అనేటువంటి కుమారుడిని అయా పోగొట్టుకున్న తల్లి అతని భార్య అయా చాలా బాధతో ఆ బిడ్డ మరణ పడక మీద ఉన్నప్పుడు వారెంతగా విలపించారు. వారెంతగా విలపించి ప్రార్థన కావాలని వచ్చి ప్రార్థన చేస్తున్నారు. కానీ చనిపోయిన సన్నిధికి రావాలని వారికి మనస్సు ఆ తల్లి చెప్పింది, నేను ముందు బిడ్డలు పోగొట్టుకున్నాను, అది ఎంతో వేదపడింది. అయితే నా తల్లి కానీ మరలా బిడ్డ పుట్టిన తర్వాత ఈ సన్నిధిలో ఆ బిడ్డని ఏ దుష్టాత్మ పట్టి వెనక్కి లాగుతుందో ఆత్మ మీరు బంధించి ఆ బిడ్డలతో పని పాలిస్తుంది. అయా మిగిలి ఉన్న బిడ్డల జీవితాలు ఎలాంటి ఆ బిడ్డ అయా చనిపోయిన బిడ్డ భార్య అయితే ఒక్కరికాయ పట్టుకొని కూర్చుంది, కానీ మన ప్రార్థన మందిరం అయా బిడ్డలు చేసుకుని సరైన జ్ఞానంతో నింపి అయా నిన్ను వెంబడించడానికి నేర్పించమని అయా శాంతి ఆయన నీ సన్నిధి వస్తామని చెప్తున్నాను. బిడ్డలు కూడా మీరు ప్రేరేపించి నడిపించండి. ప్రతి ఒక్కొక్క బిడ్డ పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి తెస్తాను. ఎవరు నీ పాద సన్నిధికి రాలేదు కనుక ప్రతి బిడ్డని పరిశుద్ధాత్మతో నింపి నీ సన్నిధి కాంతిని వారి పైన ప్రసరింపచేసి చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉదయించినట్టుగా అయా నీ సన్నిధిలో నీ సన్నిధి కాంతిని నీ సన్నిధి ప్రేమను కృపను కటాక్షము అనుభవించడానికి పొందడానికి మీరే వారికి కృపాసనం దయచేసి ఆలోచన సరళం చేయండి. సమాధానం కూడా వస్తాయి. రావిడ కూడా మార్గాన్ని సరళం చేసి ఉదోక్షము గత వారం నేను భీమవరము, విజయవాడ, గుడివాడ పట్టణాల్లో సువార్త పరిచర్యకు ప్రతి వారం మేరకు నేను వారమంతా ప్రాంతాల్లో ఉన్నాను. అద్భుతకరంగా దేవుడు తన పనిని జరిగించాడు. రేపు వరంగల్ ఏరియాలో నేను ఉంటాను. వరంగల్, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ప్రభు పరిచర్య కొరకు 3 రోజులు నేను వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటాను. శనివారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఈ 4 రోజులు హైదరాబాద్ మహాపట్నంలో సువార్త కొరకు ప్రభు ప్రణాళిక మేరకు నేను ఉంటాను. ఆ కొరకు నిరంతర ప్రాంతంలో ప్రార్థన చేయమని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎంతో భారంగా సాగుతున్న పరిచర్యలో మనం పాల్గొనలు పొందాలి. మీరైనా ప్రకటించండి, వెళ్ళే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని లేఖనం ప్రబోధిస్తున్న రీతిగా ప్రయాణాల కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. వర్తమానంలోకి వెళ్దాం. సమయం చాలా దాటిపోయింది. మీరు ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యం. చదువుతారా?
ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించండి. పురాతనమైన మార్గముల గురించి విచారించు. మేలు కొలుపు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునండి. అప్పుడు మీరు నెమ్మది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. 3 మాటలు నేను మీకు త్వరగా ప్రకటన చేస్తాను. తదుపరి ప్రభు బలాలలో ఉంది. నా అంశము రాసుకున్న వాళ్ళు రాసుకోండి. మార్గము. అంత్య దినాలలో మనం ఉన్నాము, అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నాము. కానీ యేసు ప్రభును మతం అనుకుంటున్నారు, కానీ మార్గం అని గుర్తించట్లేదు. యేసు ప్రభు మతమని పూజిస్తున్నారని అది అంటున్నారు, కానీ ఆయన మార్గము. మన దేవుడు మత పిశాచియా? నన్నే 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 అని నేను మత ప్రబోధకుడను అని సవాల్ విసిరిన ఆయన, నేను మీకు ఏమై ఉన్నాను? మార్గమై ఉన్నాను. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ముందేంటి? మార్గం. మార్గములో మనము మేలు కలిగించే మార్గము వైపు నీతిగా మనం ప్రకటన చేస్తే అది మనకి ఏది బోధిస్తుంది అంటే సత్యాన్ని బోధిస్తుంది. నీతిగా ఉంటూ న్యాయమును పలుకుతూ మనము ఆ ప్రబోధిస్తున్న మార్గం వైపు వెళ్ళినప్పుడు ఆ మార్గంలో మనకి ఏమొస్తుంది? జీవము అనేది బలంగా ఉంటుంది అని ఇర్మియా తన పుస్తకంలో ఏమో తెలియజేస్తున్నాడంటే, పురాతన మార్గములను, పురాతన ప్రాచీన ఆ మార్గముల గురించి విచారణ చేయండి. మేలుకరమైన మార్గం ఏదియో అందులోనికి మీరు ప్రవేశించండి. ఈరోజు మనము మేలుకరమైన మార్గంలోనే ఉన్నామా? ఈ మార్గము మేలుకరంగానే ఉపయోగపడుతుందా? అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కారణం ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కారణం ఏంటి? అంతిలోనియా అనే ప్రాంతంలో యేసు ప్రభువుని ఆరాధించే వాళ్ళు ఉన్నారట. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళు ప్రతి ఆదివారం ప్రతిరోజు ప్రభువుని స్తుతిస్తున్నారు కాబట్టి ఇలా ఏమని పేరు పెట్టారు? క్రైస్తవులు. క్రీస్తును గూర్చిన ప్రవచనము, క్రీస్తును గూర్చిన ప్రచారం చేస్తున్నారు కాబట్టి అని క్రైస్తవులు అని ఈరోజు ప్రభువు మనకు మార్గదర్శిగా ఉన్నారు. నువ్వు వెళుతున్న మార్గము అనేది నీకే తెలియదు. ఎక్కడ ఏ గమ్యస్థానం ఉందో, ఎక్కడ నీకు ఏం జరగబోతుందో, సమాధాలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడ మంచి సమతలమైన ప్రయాణం జరిగే రోడ్డు మార్గాలు ఉన్నాయో నీకు తెలియదు. కానీ ఈ మార్గంలో సరళం చేయబడి ఆయన చెప్తున్నాడు కదా, మేలుకరమైన మార్గం ఏదియో అందులోనే మీరు ప్రవేశించండి. లోకము మేలుకరమైనగా ఇచ్చావా? దేవుని సన్నిధిని మేలుకరంగా ఇచ్చావా? మేలు, దీనివల్ల నాకు మంచి జరిగింది, ఆయన నేను నమ్ముకుంటే నా జీవితంలో మేలు జరిగింది, అసలు ఆ మార్గం ఏంటో కనిపెట్టి అందులో ప్రవేశించుడి. ఏమండి, ఒక వ్యాపారం పెడదాం. ఒక వ్యాపారం పెట్టాము అంటే లాభం ఆశిస్తాం. లాభం ఆశించాము అంటే
లాభం వచ్చిందని అనుకుంటాను, కానీ నష్టం వస్తే ఎవరైనా చేయగలరా? మేలు జరిగితేమోనని సమ ప్రయోజనాలు చేస్తాం, కానీ వ్యాపారంలో రుచి చూసి నష్టపోయినా మానవుడు బాధపడడు. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న వెంటనే దేవుడు మేలు చేయకపోతే బాధపడతాడు. ఏమని? పోయిపోయి నా జీవితంలోనే నేను మేలు చేయకుండా ఉంటున్నాడేది అని ఆయన మీద గొనుగుట సొనుగుట అనేది చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, ముందు నా మార్గంలో ద్వారములు ఎన్ని ఉన్నాయో, ద్వారాలు ఎటు తెరవబడి ఉన్నాయో దాన్ని నువ్వు ఆలోచన చేసి ఆ మార్గం వైపు నువ్వు ప్రయాణం చేయాలి. చూడండి, మీ దగ్గర ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ మొట్టమొదటి మాట, ఒకటి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు పోవచ్చు. ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణములకు త్రోవతీయదు. నీతిగా నడిచేవాడు, న్యాయంగా నడిచేవాడు ఎప్పుడు ఉండడా? ఉంటాడా? బైబుల్ చదివేసిన తర్వాత నాకల్లే చూడాలి, బైబుల్తో పని జరిగేది అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఏమని ప్రకటన చేస్తుంది అంటే, ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము ఉంది. ఒకరి కళ్ళకు న్యాయంగా నీతిగా కనబడుతున్న మార్గం అనేది నీకు కనబడుతుంది, ప్రజలకు కనబడుతుంది. అయితే ఆ మార్గంలో వెళ్తే ప్రమాదం ఉంది అని తెలిస్తే వెళ్తామా? వెళ్తారా? ఈ మార్గంలో ప్రమాదం ఉంది కానీ ఇది నీతి. ఈ మార్గానికి వెళ్తే ప్రమాదం ఉంది అంటే చచ్చినా వెళ్తాం. ఉదాహరణకి న్యాయమే చూస్తున్నాం. ఉదాహరణకి న్యాయమే చూద్దాం. 10 రూపాయలు మనము గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో తహసీల్దార్గా ఏదో ఒక పనులు ఉన్నాము, పనిచేస్తున్నాము. ఆ పని చేస్తున్నది తప్పు అని తెలిసినా ఆ మార్గంలో ప్రయాణం చేస్తాం. లంచం తీసుకోవడం తప్పు అని తెలిసినా ఆ మార్గంలో నడుస్తాము, ఆ మార్గంలో ప్రయాణం చేస్తాం. కానీ ఈ మార్గం సరైనది అంటే మానవుడు దాని వైపు మొగ్గు చూపడు, ఆశ చూపడు. తప్పుడు మాటలను, తప్పుడు అడుగులను, తప్పుడు మార్గాలను త్వరగా నమ్ముతాడు. కానీ నీతి చాలా 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 లేటు బయటకు వస్తుంది. కానీ నిలబడేది ఏంటి అంటే న్యాయంగా నిలబడుతుంది. మనకు తెలియని విషయం ఏంటంటే, దొంగని దొంగ అని వాడి దొంగలు కాదు, కానీ వాడి దొంగ అని భావిస్తాము. కానీ ఏదో ఒక రోజు వాడే న్యాయంగా నిలబడతాడు. దేవుడు పెట్టారు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు అంతే. యేసు ప్రభు అమెరికా దేవుడని, యేసు ప్రభు మన కులవాడు కాదని, యేసు ప్రభు పరాయి దేశపు దేవుడని, అది ఇది అని యేసు ప్రభు మీద మోయరాని నిందలన్నీ మానవుడు మోసేశాడు. చెప్పరాని చాలులన్నీ చెప్పేశాడు. దుర్యాలని దూషణలన్నీ దూషించేశాడు. కానీ నేడు రేపు అనుదినము అనుక్షణము ఈ లోకము ముగించిన, ఈ లోకము ప్రారంభము జరుగుతూ ఉన్నా, ఇది ముగించి గతించిపోయినా నిలిచిపోయేది మాత్రము నా దేవుని మాట. నేను మొదటి వాడను, కడపటి వాడను. మానవుడు యేసు ప్రభువుని తెలుసుకోవడానికి సమయం పడుతుంది. ఎందుకు? అది మేలుకరమైన మార్గం. ఆ మార్గానికి వచ్చిన వెంటనే తప్పు చేయాలన్న ఆలోచన, ఒక్కసారి ఆ మార్గంలో దిగిన తరువాత, ఆయన రుచి చూసిన తర్వాత అసలు ఆయన ఎలాంటి వాడు అనే విషయం అర్థమవుతుంది. చాలా మంది అన్నింటిలో మనకు సమాధానం ఇస్తారు. ఏమని?
అయ్యా యేసు ప్రభుని నమ్ముకో అంటే, అన్నా నేను అనేక పాపములు చేస్తాను, నేను వచ్చి అలా నమ్ముకోను అంటాడా అనడా? ఎవరు తగలేదా మీరు? నేను అనేకమైన పాపములు చేస్తాను, అనేకమైన దూషణలు మాట్లాడతాను, నా నోటికి దాని అనేకమైన శబ్దమైన మాటలు మాట్లాడతాను. అలా ఉండే నేను న్యాయంగా ఆయన్ని సేవించలేదన్నా, నీతిగా ఆయన్ని స్తుతించలేదు అంటారా? లేకపోతే ఆ పదం నా యేసు ప్రభువుని నమ్ముకున్నామంటారా? ప్రతి అన్యుడు మాట్లాడే మొట్టమొదటి మాట అదే, న్యాయంగా నేను ఆయన్ని సేవించలేదు. ఇక్కడ మా దేవుడు ఏంటి? న్యాయాధిపతి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలరా? ఒక్కసారి ప్రపంచం అంతా సైలెంట్ అయిపోయింది. ఆ మార్గంలో ప్రయాణం చేయాలని చెప్తున్నాడు. నేను ఎలా నడిచాను, నేను ఈ సృష్టిలో, నేను ఈ లోకంలో ఎలా ఉన్నానో మీరు అలా ఉంది అని లేఖనం ప్రబోధిస్తుంది. అనేకమైన ఆలోచనలు, అనేకమైన మనకి ఎదురవుతూ ఉంటారు. కానీ ప్రభు చెప్పే మాట ఒక్కటే, మార్గమైన నా వైపు నువ్వు గురిపెట్టుకొని పరుగు పల్లెము అనే లోకంలో పరిగెత్తాలి. నేను మార్గము, నువ్వు వస్తున్న ఈ మార్గంలో కొన్నిసార్లు నీకు మరణం సంభవిస్తుంది. యేసు ప్రభునే నమ్ముకుంటావా అని అన్యుడు చంపేసినా చంపేస్తాడు. నా కొరకు సాగుకరైనా నువ్వు సిద్ధమా? నీ కొరకు నేను చచ్చిపోలేదా? నేను చచ్చిపోతేనే కదా మీరు స్వతంత్రులుగా భూమి మీద బ్రతుకుతున్నారు. అందుకు పౌరుడు మహాశయుడు మాట్లాడతాడు, బ్రతుకుటగిస్తే సావుకి అది నాకు లాభం. సావు వచ్చేదని ముందుగానే తెలుసుకున్నాడు. జ్ఞానులు, శాస్త్రవేత్తలు, ప్రవక్తలు, యాజకులు, మతగురులు, తత్వవేత్తలు, బోధకులు, సిద్ధాంతకులు, ప్రతి ఒక్క వ్యక్తి మరణం సంబంధిస్తుంది. దేవుడు యేసు ప్రభు నిజరక్షకుడు, ఆయన గురించి ప్రకటన చేస్తూ ఉంటే మరణం సంభవిస్తుంది అనే విషయం తెలుసుకున్నారు. కాబట్టి పౌరుడు మహాశయుడు మాట్లాడతాడు, బ్రతుకుట క్రీస్తు, చావైనది నాకు లాభం. బ్రతికినన్ని రోజులు నీతిగా బ్రతికినన్ని రోజులు సువార్త ప్రకటించి ధైర్యంగా శ్వాస విడిచిన భక్తులు బైబిల్లో లేకపోలేదా? లేదా? నీ విషయమై నేను ప్రాణాలు విడిచితే, నీ పాదాల దగ్గర నేను ప్రాణాలు విడిచితే నేను గొప్ప ధనవంతుడు, గొప్ప భాగ్యవంతుడిని అంటారు ఆనాటి ప్రార్థనా ప్రభువు. సువార్త ప్రకటిస్తూ నేను ప్రాణులు విడిచితే, అంటే సువార్త ప్రకటించడం ఏంటి? ఆయన పాదాల మీద మనం ప్రాణం విడిచితే ఆయన దగ్గర పడి. ఈరోజు మార్గం ఏళ్ళని చూసి వాళ్ళని చూసి, బరువులు తీస్తూ ఏళ్ళని చూసి వాళ్ళని చూసి, ఆలోచనలు చేస్తూ ఏళ్ళనగా వాళ్ళనిగా వెళ్తున్నాం. కానీ మార్గమైన దేవుని వైపు రావట్లేదు. మీకు ఒక ఐడియా ఉంటే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం ఉంటుంది. దాని ఫిలిం ఒక చిన్న మూవీగా కూడా తీశారు, అది చూడండి. అందులో చంచలుడు అనే వ్యక్తి ఉంటాడు. యాత్రికుడు తన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చంచలుడు అంటాడు, యాత్రికుడా ఎక్కడికి అంటే, నాకు మోక్ష మార్గానికి నేను చేరాలి, మోక్ష మార్గానికి వెళ్ళే మార్గం నాకు తెలిసింది, దానికోసం నేను వెతుకుతూ వెళ్తున్నాను అంటాడు యాత్రికుడు. చంచలుడు అంటాడు. చంచలుడు అంటే మామూలుగా ఫిల్మ్ మనం చెప్పుకోవాలనుకుంటే చంచలుడు అనేది మన ఆలోచనలో ఒక ఆలోచన, కానీ దాన్నే ఒక మనిషిగా తీశారు. యాత్రికుని ప్రయాణం, యాత్రికుడు ఆది ప్రయాణం, రెండు మూవీస్ ఉంటాయి. చూస్తే మన విశ్వాసం ఎక్కడ ఉందని అనే విషయం మనకు అర్థమవుతుంది. యాత్రికుడు తన ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే చంచలుడు వచ్చి అంటారు, యాత్రికుడా ఎక్కడికి వెళ్తున్నామంటే మోక్ష మార్గం వైపు నేను వెళ్తున్నాను అంటాడు. అప్పుడు ఈ చంచలుడు అంటారు, నీ పిల్లల పరిస్థితి ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి, అసలు ఆ మార్గం ఉన్నదో లేదో తెలియదు, కానీ
దాని వైపున వెళ్తానంటారండి అని యాత్రికుడు అన్నప్పుడు యాత్రికుడు అంటాడు, ఇవన్నీ ఉన్నాయో లేవో తెలియదు కానీ ఆ మోక్ష మార్గం అయితే ఖచ్చితంగా అందుకు చంచల మనసాడించే బ్రతుకు ఆటము, వంచన చేసి నడుమును తప్పు ఆటను, అంతరంగము పరిశీలించు యేసయ్యా. నామదిని కోరలగా మలుచుకోవయా, నా హృదిని రాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా. ఏ మనసు? మార్పైన మనసా, మాయ మనసా? యేసు ప్రభుకి మాయ చేసిన మనసా లేక మాయపోయిన మనసా? భక్తుడు ఏదో రాశాడు, నీ మనస్సును నాకిచ్చావు. చంచల మనసాడించే బ్రతుకు ఇదొక ఆట. నీతిగా వెళ్ళేటప్పుడు శోకము అనేది ప్రాణములు గుచ్చుతూ ఉంటాయి. ఇవి గుచ్చుతూ ఉన్నప్పుడు దాన్ని చూసి మనం కొన్నిసార్లు వెనకడి వెలికి తిరిగి చూస్తాం. చంచల హృదయం 5 నిమిషాలు మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ప్రాణం ఇచ్చినా సరే ప్రభు సేవకు నిలబడాలి, ప్రాణం ఇచ్చినా సరే దేవుని పని కొరకు నిలబడాలి, ప్రాణం ఇచ్చినా సరే నీతిగా బ్రతకాలి అనే ఆలోచన ఉంటుందా? ఎవరికైనా? ఖచ్చితంగా ఉంటుంది. వెంటనే 5 నిమిషాలు అయిపోయిన తర్వాత కరువుడు మన దగ్గరికి వస్తాయి. వచ్చి ఏదో ఒక పాటలో వాళ్ళు తెలుసుకునే ఉంటాడు. అప్పుడు మన ఆలోచన మారింది. అదే చంచల హృదయం. ఒక విషయం చెప్తానండి, మనకి పంచేంద్రియాలన్నీ 5 ఏంటది చెప్పండి ఒకసారి తెలిస్తే. ఆ పంచేంద్రియాల మీద కూడా 7 గంటల వసంతం ఉంది. మీకు తెలుసు తెలుగులో పంచేంద్రియాల మీద 7 గంటల వసంతం ఉంది. పంచేంద్రియాలు 5 ఏంటి? కళ్ళు, ముక్కు, కళ్ళు పని ముక్కు చేసిందా అంటే ముక్కుతో చూస్తావా? చూడగలమా? అసలు చూడలేం కదా. ముక్కు పని చెవి చేసిందా? ముక్కే చేసింది వాసన చూస్తుంది. చెవి పెట్టిందా? ఈవేళ ఒకళ్ళ పని ఒకళ్ళు చేయవో, ఒక అవయవము మరొక అవయవం పని ఎలా చేయవో మనము కూడా లోకంలో అనగారిన పనులు చేయకూడదు అని భయించు. పనికిరాని పనుల గురించి ప్రయాస పడవద్దని భయించు. ముఖ్యందుకు నిర్మించబడింది శ్వాస తీసుకోవాలి. దాని పని ఏంటి? శ్వాస. చచ్చిపోయిన తర్వాత ఆగిపోతుంది. కళ్ళు ఏం చేస్తాయి? బ్రతికినున్న విధాలు చూసుకునే ఉంది. చచ్చిన తర్వాత లోపల క్రైస్తవుడు అంతే. బ్రతికినన్ని దినాలు ప్రభు మీదే ఆశ ఉండాలి కానీ ఇంకో అవయంతోనూ ఇంకొక పనితో సంబంధం ఉండకూడదు క్రైస్తవుడికి. పంచేంద్రియాలు 5. కాలు పని ముక్కు చేయు, ముక్కు పని కాలు చేయు, నోరు పని చేతులు చేయు, మెదడు దాని పని తల, దాని పని నాలుక. అంతకంటే ఇవి ఎలా కలవో క్రైస్తవుడికి అన్నిటికి మధ్య వ్యత్యాసం కూడా వాడు కావు. లోకంతో నీకేం పొందు? ఈ లోక జ్ఞానులు ఇక్కడే ఆగిపోతాయి. మరణించి మనం పరలోకానికి వెళ్తామండి. డైరెక్ట్ గా పరలోకానికి వెళ్దాం లేదు, పాతాళ లోకానికి వెళ్తాం. వెళ్ళి మనం చేసిన ప్రతి తప్పుకి అక్కడ శిక్ష ఉంటుంది. యేసు ప్రభు చనిపోయి డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళాడా? వెళ్ళన్నా. పాతాళ లోకానికి వెళ్ళి ఆయన సిలువలో ఉన్నప్పుడు ఒక దొంగ, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగాడు. గుర్తుందో లేదు.
మళ్ళీ ఎప్పుడు ఈస్టర్ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఆ 7 మాటలు గుర్తుకు వస్తాయి. అంతేనా? నీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకుంటావా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటానన్నాడు. అతడు ఆ మాట అనడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అనే మాట పాతాళ లోకంలో ఈ యొక్క కుడి వైపున దొంగ సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం ఇస్తే ఆయన పరలోకానికో నిజనరకానికో పంపేయడానికి అవకాశం ఉంది. ఆ సాక్ష్యాన్ని నిలబెట్టడానికి నిన్ను కూడా గుర్తుపెట్టుకుంటారు అని ఆ దొంగని తనతో పాటు డైరెక్ట్ గా పాతాళ లోకానికి తీసుకెళ్లాడు. సాతాను గారి యొక్క తలను చెదరగొట్టి పాతాళ లోకపు తాళం చెవులను లాక్కుని అప్పుడు దాకా ఆ యొక్క తలుపు వేయబడిన గదిలో ఉన్న తన శిష్యులందరికీ విడుదల దయచేసి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు ప్రభు. మనం కూడా అంతే. చచ్చి డైరెక్ట్ గా పరలోకానికి వెళ్తామని ఎప్పుడు అనుకోవాలి. మనం చేసిన ప్రతి పని కొరకు ప్రతిఫలం ఉంది, దాన్ని అనుభవించాలి, లేకపోతే విశ్రాంతిని తీసుకోవాలి. అంటే దేవుడి బిడ్డలారా, మార్గమును చూపిస్తున్న దేవుడి వైపు మనము చూడాలి. వేరుకరమైన మార్గంలో నడిచేటప్పుడు కొన్నిసార్లు మరణం సంభవిస్తుంది అనే మాట పరిశుద్ధ గ్రంథము ప్రబోధిస్తుంది. వేరుకరమైన మార్గంలో నడిచేటప్పుడు మరణం సంభవించినప్పుడు వెనకాడకుండా చనిపోయేవాడు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతాడు అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. రెండవదిగా వీరికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రసంగి పుస్తకం 10వ అధ్యాయము 15వ వాక్యం. ప్రసంగి 10:15. ఎరిగిన వారే బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడు. దేశమా దాసుడు నీకు రాజయ్యుండు యువటయు ఉదయమునే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులై నీకు అశుభం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడు. ఎక్కడికి పోవు త్రోవ ఎరుగని వారై, ఏ ఊరికి వెళ్తున్నామో అనే విషయము తెలియక ఎలా ఉంటారు? బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారట, అలసిపోయాను అంటాడట. ఒక ఊరు వెళ్తున్నామంటే ముందు ఆ ఊరి పేరు తెలియాలి. ఆ ఊరికి వెళ్ళే మార్గము తెలిస్తే ప్రయాణం అంతా సురక్షంగా జరుగుతుంది. ఊరికి వెళ్ళే మార్గము తెలియకుండా ప్రయాసపడి వెళ్ళేవాడు ఆయాసపడతాడు. ఇప్పుడు మనం మన భాషలో పోల్చుకుంటే మనం ఏ ఊరికి వెళ్ళాలి? ఏ ఊరికి వెళ్ళాలండి? మన ఊరు ఏది? ఈ ఊరా? చుట్టం చూపుకు వచ్చారు భూలోకానికి మీరు, కానీ మీ అసలు ఊరు పరలోకం. అక్కడికి వెళ్ళాలంటే ముందు ఆ మార్గం తెలుసుకోవాలి, అవునా? ఆ మార్గం తెలియాలి. ఆ మార్గానికి వెళ్ళేటప్పుడు అసలు ఆ మార్గంలో ఎక్కడ బస్ స్టాండ్ ఉంది, బస్సు ఎక్కడ ఆగుతుంది అనే విషయం ముందు మనకు తెలియాలి. అంటే వాక్యం ఎక్కడ ప్రారంభం అవుతుంది, వాక్యానుసారంగా ఎలా నడవాలి అని తెలిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన మనం, అంటే ఆ ప్రాంతానికి వెళ్ళవలసిన మనం సురక్షితంగా వెళ్తాం. కానీ ఆ ఊరికి ఎలా వెళ్ళాలో తెలియకపోతే ఆయాసపడిపోతాం, అలసిపోతాం, దుఃఖపడతాం, బాధపడతాం, కన్నీరు విడుస్తాం, గుండెలు బాదుకుంటామని బయలుచి మనం వెళ్ళే ఊరు ముందు భూలోకంలోనే రిజిస్టర్ చేయించుకోవాలి, తెలుసుకోవాలి. ఎప్పుడైతే రిజర్వేషన్ చేయించుకుంటామో వెళ్ళే ఊరు అనేది సురక్షితంగా ప్రయాణం జరుగుతుంది. అయ్యా ఈరోజు ప్రయాణం బాగా జరిగిందా అంటే ఏమంటారు? వేరే ఊరు వెళ్ళినప్పుడు దేవుడి దేవుళ్ళ బాగానే జరిగిందండి అంటారు. యేసు ప్రభు నా కుమారుడా భూలోకంలో
ప్రయాణం బాగా జరిగిందా అంటే ఏమంటారు? ఎలా జరిగిందో నీకు తెలీదా ప్రభువా, నడిపించేవాడు నీవే కదా అని అంటారా? ఎలా జరిగిందో నీకు తెలీదా ప్రభువా అనే మాట ఎప్పుడు వస్తుందంటే, యేసు ప్రభువుని కాదని అన్యుల వల్లే అన్ని దేవతలను పూజించి అన్యులతో సావాసం చేసినప్పుడు ఆ మాట అంటారు. కానీ నీతిమంతుడు ఏమని అంటారు తెలుసా? ప్రభువా, భూలోకంలో ప్రయాణం సురక్షితంగా జరిగింది. ఎవరి వలన? నీ వలన. ఆ ప్రయాణంలో ఇదిగో నేను ప్రథమ స్థానం పొందాను, అందుకే నీ దగ్గరికి నిన్ను వచ్చి కన్నులారా నిన్ను చూసే అవకాశమును కలిగించావు కదా. ఇప్పుడు చెప్పండి, ఏ ఊరు మంది? మరి గుంటూరు అండి, మరి విజయవాడ అండి అని అంటాం. ఇది తాత్కాలికమే. కానీ నేను వెళ్ళవలసిన ఊరు ఉంటుంది, దానికి ప్రయాణ ఖర్చులు ఏముండవు, దానికి స్టాండ్ అనేది ఎక్కడ ఉండదు. డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కళ్ళు తెరవడమే, ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవడమే. అందుకు భక్తుడు అంటాడు, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన, నా యేసు కృప నుండి దూరపరచనేదని, నా యేసు కృప నుండి దూరపరచనేదని ఆగిపోచున్నాను, పోరాటం ఆత్మీయ పోరాటం. ఎప్పుడు దాకా? తుది శ్వాస విడిచేంత వరకు పోరాటాన్ని ప్రయాణం చేస్తూనే ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు సమతలమైన రోడ్డు మీద సాఫీగా వెళ్ళిపోతాం, ఎంత దూరమైన గుంత నుండి బాడీ ఇటువంటి షేక్ అయితా షేక్ అయింది. అలాగే ఈ ప్రయాణ యాత్రలో ఈ సమస్యల వలన, శ్రమల వలన, కష్టాల వలన బాడీ కొన్నిసార్లు షేక్ అయింది. సాఫీగా వెళ్ళాలి అంటే సాఫీగా రోడ్డు తయారు చేశాడే, ఇక్కడ నుండి అక్కడికి. ఏ భక్తుడికి మెట్లు చూపించాడు దేవుడు? మెట్టు మీద దేవదూతల పైనుంచి కిందకి వెళ్తున్నట్టు ఎవరికి చూపించాడండి? చూపించాడా? ఎక్కడ? అడవిలో చూశాడా? చూశాడుగా. డైరెక్ట్ ఉన్నాయి, ఎక్కడ గుంతలు లేవు. ఆ సాఫీగా రోడ్డులో ప్రయాణం చేయాలి అంటే ముందు ఆ రోడ్డును ఏర్పాటు చేసిన ప్రభుత్వ అనుబంధంను పెంచుకోవాలి. అంటే ప్రార్థనానుభవం ఉండాలి. జీవితంలో శ్రమలు, కష్టాలు, వాటి యొక్క అనుభవాల ద్వారా మన శరీరము అటు ఇటు గుంతల వలె షేక్ అవ్వకుండా ఉండాలి అంటే యేసు ప్రభుత్వం నడవటం ప్రారంభిస్తే సమస్యలే నిన్ను చూసి పరిగెడతాయి, శోధలే నిన్ను చూసి పరిగెడతాయి, దురాత్మలే నిన్ను చూసి పరిగెడతాయి. అంత దూరంలో నువ్వు ఉన్నావంటే దయ్యం పట్టిన వ్యక్తులు, ఒక వ్యక్తిలో దయ్యం పట్టి ఉంటే వాడు చూసి పరిగెడుతుంది, నువ్వు రావద్దు రావద్దు అని అది కేకలు వేస్తూ ఉంటుంది. యేసు ప్రభు అంత దూరంలో ఉంటే ఎన్ని వేల దయ్యాలు పట్టిన ఆమె దగ్గరకు ప్రభు వచ్చి చూసిన వెంటనే నువ్వు రాబాబు, ఇక్కడ ఏం పని నీకు అని ప్రభువుని ప్రశ్నించింది. ఈరోజు క్రైస్తవుగా అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు నీ కంటికి కనిపించిన వాడు రేపటికి
6 అడుగుల గుంతలో ఉంటున్నాడు. ఈరోజు నీ కళ్ళకు కనిపించిన వాడు రేపు వాల్ పోస్టర్ లో బ్యానర్లో ఉంటున్నాడు. ఈరోజు నీ కంటికి కనిపించిన వాడు ఒక ఆల్బమ్ ఫోటోలో ఇంటి ముందు తగిలించేశాడు. నేడో రేపు నువ్వు నేను యాత్ర చేయాలి, నేడో రేపు నువ్వు నేను వెళ్ళిపోవాల్సిందే. కానీ వెళ్ళే ముందు నీ టికెట్ ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, నీ టికెట్ ని ఏం చేయించుకోవాలి? ఒకసారి ఆలోచించి రిజర్వేషన్ చేయించుకోలేదు నువ్వు, నీ పని అంతే. రిజర్వేషను అనగా ప్రార్థన, వాక్యం. రిజర్వేషన్ చేయడానికి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ప్రభువుతో ఆత్మీయ సంబంధం కలిగించుకోవడానికి, ప్రభుత్వ ఆత్మీయ సంబంధం కలిగి నడవడానికి ప్రభు 2 డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఒకటి ప్రార్థన పరుడైన వాక్యాన్ని ఏ రోజు కాదు చదువు. చూడండి, రిజర్వేషన్ చేయడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పేరు, ఇంటి పేరుతో సహా ప్రతిదీ అడుగుతాడు. కానీ ప్రభు 2 నువ్వు భూమి మీద ఎలా ఉన్నావు 2 మీద ఆధారపడి ఉంటాయి. ఒకటి ప్రార్థన, 2 పరిశుద్ధ గ్రంథము పఠించుట. ఒక్కసారి ఆలోచించి కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితం కొరకు సుఖభోగాలు అనుభవించాలి అని ఆరాట పడుతున్నావు. లోకంలో విడిచి వెళ్లాల్సిందే మిత్రమా. నువ్వు ఇది కాదు, చుట్టం చూపుకు వచ్చావు భూమి మీదకి, తిరిగి చుట్టం చూపుగానే వెళ్ళిపోతావు. చుట్టం చూపుకు వచ్చిన ఊరంతా మనకి తెలియదు, కానీ మన సొంత ఊరిలో మనం ఏ గాంధీకైనా ఇంటికి వచ్చేస్తాం. పరలోకము అంతే, చుట్టం చూపుగా భూలోకానికి వచ్చావు. చూస్తున్న ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క చెట్టు, గాలి, ప్రతి సమస్త పర్యావరణం కూడా చూసి ఏంది ఎట్టి వెళ్తే నేను మార్గాన్ని గమ్యాన్ని చేరుకుంటాను అని ఆలోచన తగ్గుతుందో. కొత్త ఊరు వెళ్ళిన వెంటనే ఎటు వెళ్తే సంతోషంగా భావించి ఎటు వెళ్తే నేను గమ్యాన్ని చేరతాను, నేను వెళ్ళవలసిన ఇల్లు ఎక్కడుంది అని వెతుకుతావో భూమి మీద కూడా అలాగే వెతుకుతున్నావు. కానీ వెతుకుతూ ప్రభు నీ దగ్గరకు వచ్చిన మాత్రం నువ్వు ఆయన లెక్క చేయకపోతే తిరిగి పరలోకానికి, అంటే తిరిగి చచ్చిపోయి వెళ్ళిపోతావు. కానీ యేసు ప్రభు ఇంట్లో రాణిస్తాడా? పని చేస్తే రాణిస్తాడు, కానీ పని చేయకపోతే రాణిస్తాడా? ఇది కాదు నీ ఇల్లు అని ఆ పట్టణంలో నరకం అనే ఇంట్లో ఉంచుతాడు. ఆయన పనిచేసిన వాడిని పరలోకం అనే స్వర్గం అనే ఇంట్లో ఆయనకి 2 ఇళ్ళు ఉంది. మనకి కూడా భూమి మీద 2 ఇళ్ళు ఉంటాయి. ఇక హైదరాబాద్ లో ఒకటి, గుంటూరులో ఒకటి, లేకపోతే వైజాగ్ లో ఒకటి, బెజవాడలో ఒకటి. గెస్ట్ హౌస్ లాంటిది అది. ఇదేం పర్మనెంట్, ఎక్కడ ఉంటామో అది పర్మనెంట్, ఎక్కడ ఉంటామో అది గెస్ట్ హౌస్, అంతేనా? కానీ పరలోకంలో 2 ఇల్లు, గెస్ట్ హౌస్లు అనేవి ఉండవు, 2 పక్కనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలో దేవుడే నిర్ణయిస్తాడు. కానీ భూలోకంలో నిన్నే నిర్ణయించుకోమంటున్నాడు. పరలోకంలో నీ ఇంట్లో నువ్వు సురక్షితంగా ఉండాలి అంటే భూమి మీద నీ ఇంట్లో భూమి మీద నువ్వు ఆ ఇల్లు కోసం రిజిస్ట్రేషన్, ఆ ఇల్లు కోసం చెప్పాలంటే ముందుగానే తయారు చేసుకోవాల్సిన సామాగ్రి ఉంది. అదే ప్రార్థన, నాతో కలిసి నడుస్తా. చూద్దాం, 3వ మాట చెప్పి వాక్య ధ్యానాన్ని ముగిస్తాను. సమయము అయిపోవడానికి వచ్చింది. చెప్పమంటారా ఆపమంటారా? చెప్తాను. చూడండి, ప్రసంగి పుస్తకం 12వ అధ్యాయం 12వ వాక్యం. ప్రసంగి 12వ అధ్యాయం 12వ వాక్యం. కాపరి వల్ల ప్రసంగి 12:12 దుర్దినములు రాకముందే
12, 1. 12, 1. 12 చూడండి. 12, 1 దుర్దినములు రాకముందే. దినములు అదే 12. ఒక కాపరి వలన అంగీకరింపబడుతున్నవి ఇదియు కాక నా కుమారుడా హితోపదేశమును వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును. దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరం. విస్తారముగా లోకము గురించి అభ్యాసము చేయుట ఈ ఆత్మకు ఆయాసకరం. ఇదంతా తర్వాత ప్రతిదీ చదవండి. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుట వలనను మానవ కోటికి ఇదే విధి. ఏంటంట లోకంలో ప్రయాసపడిన తరువాత అర్థమయ్యే పనేంటో తెలుసా? విధేంటో తెలుసా? దేవుని యందు వినయ భయభక్తులు కలిగి దాని వలన కలుగు ఆయన యందు విశ్వాసం నుంచి ఆయన యందు ఆయన కట్టడల యందు నడుచుకున్న వాడే అదే విధి మనిషి నడుచుకున్న వాడే నిలబడతాడు. అదే మానవ కోటికి చూడండి. ఈ లోకమంట పుస్తకంలో పేజీలు ఎలా ఉన్నాయో అలా ఉందంట. అంటే రోజు రోజు పొడిగించబడుతూనే ఉంది. ఎన్ని పుస్తకాలు ఉన్న ఉపయోగం ఏంటి? పరలోకంలో కాదని భూమి మీద శతకోటి పూర్వక సామ్రాజ్యాలు ఉన్న ప్రయోజనం ఏంటి? ఎన్ని పుస్తకాలు ఉన్న ప్రయోజనం ఏంటి? ఆ పుస్తకాలన్నిటిలో చదివి ఎక్కువ విద్యాభ్యాసం చేసి అంటే తిరిగి లోకం మీద ఆ ఊరికి ఈ ఊరికి ఎక్కడికి ఈ పని ఆ పని అంటూ చేసి లాభం దూగలో గురించి శ్రమల పాలైన తరువాత యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన కట్టడలను నడుచుకున్న వారు లేదా నడుచుకోవలసిన మానవ కోటికి యేసు ప్రభువే విధి, యేసు ప్రభువే మార్గదర్శి అంటది బైబిల్. లోకాన్ని దేంతో పోల్చాడండి? పుస్తకం. ఎన్ని పుస్తకాలు చదివితే ఉపయోగం ఏముంది? సరి అయిన పుస్తకము నీతి న్యాయముల పుస్తకమైన పరలోకాన్ని చదవాలే కానీ ఎన్ని పుస్తకాలు చదివి ఎన్ని డిగ్రీలు సంపాదిస్తే ఉపయోగం ఏంటి? యేసు ప్రభు తెలియకుండా సంపాదిస్తే ఉపయోగం ఏంటి? మా కొడుకు ఎంకామ్ చేశాడు, మా కొడుకు పిహెచ్డి చేశాడు, మా కొడుకు మంచి ఉద్యోగం సంపాదించాడు అని అన్నిల వలె అన్నిలు గొప్పగా చెప్పుకుంటారంటే నా కొడుకు యేసు ప్రభుని సంపాదించుకున్నాడు అనే మాట శ్రేష్టమైనది కాదా? ఎన్ని డిగ్రీలు సంపాదిస్తే ఉపయోగం ఏంటి? ప్రభు హృదయంలో లేదు. యేసు ప్రభు మనసులో లేకపోతే, యేసు ప్రభు వాక్యానుసారంగా నడవకపోతే, యేసు ప్రభు తెలుసుకోకపోతే నువ్వు ఎన్ని సర్టిఫికెట్లు సంపాదించినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎంత పెద్ద చదువులు చదివినా ఉపయోగం ఏంటి? పరలోకానికి తీసుకెళ్తాయా? తీసుకెళ్ళాం. ఒకరోజు ఒక సామాన్యమైన వ్యక్తి నిద్రపోతూ కలగన్నాడంట. కలలో పరలోక రాజ్యం కనబడింది. పరలోక రాజ్యం కనబడినప్పుడు వీడెళ్ళి పరలోకపు రాజ్యం యొక్క గని దగ్గర తలుపు దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఒకడు వచ్చాడు. వీడు యేసు ప్రభు అంటే ఎవరికి చెప్పినా సరే వాడికి రిటర్న్ సమాధానం చెప్పి క్రైస్తవుల్ని మాయ చేసేవాడు. యేసు ప్రభు దేవుడు కాదని తిరిగి సమాధానం, వ్యతిరేక సమాధానం చెప్పేవాడు. వీళ్ళు ఎన్ని మార్పులు చూపించినా ఇదంతా సృష్టి, ఇదంతా సైన్స్ అనేవాడు. వాడు ఒకరోజు డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళాడు. ఆ గని దగ్గర కూర్చొని అక్కడ నుండి కూర్చున్నాడు.
అక్కడ ప్రభు కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద. ఎర్రటి వస్త్రాలు కట్టుకున్న ఒక దూత. ఆ వస్త్రాలన్నీ ఎర్రగా ఉన్నాయి. ఆయన వచ్చి పుస్తకం తెలుస్తూ ఉంది. ఒక్కొక్కటి తెలుస్తుంటే వచ్చిన ఒక నరుడు చెప్పాడంట, ప్రభువా నేను భూమి మీద ఉన్నప్పుడు తబలా బాగా వాయించేవాడిని అన్నాడంట. ఏంటి? తబలా బాగా వాయించేవాడిని. అప్పుడు ప్రభు అన్నాడంటే, అది భూమి మీదే, పరలోకంలో తబలాను వాయించడానికి ఏమీ ఉండదు. ఇక్కడ అన్ని సౌండ్ సిస్టము స్టార్ట్ అయి ఉంటాయి. ఇక్కడ విశ్రాంతి తీసుకునేది నేను తబలా వాయించాను అని నువ్వు అది ఒక సర్టిఫికేట్ లాగా ఫీల్ అయ్యి భూలోకంలో లాగా ఇక్కడ వచ్చి నేను తబలా ప్లే చేస్తాను ప్రభా, నీకు నేను గుర్తు లేదా అని నా దగ్గరకు వచ్చి అడగడానికి ఇది భూలోకం కాదురా అన్నాడట. మళ్ళా ఒకడు వచ్చాడు, ప్రభా నేను భూలోకంలో నీ సువార్త ప్రకటించి దాని కొరకు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది నన్ను చంపేశారు ప్రభువా అన్నాడంట. అప్పుడు అన్నాడంట, భూమి మీద నువ్వు సువార్త ప్రకటించావు కదా, నీ మీద కోపంతో నీ ప్రాణములు తీశారు కదా, నువ్వు ఇటు వెళ్ళు అన్నాడంట. ఎప్పుడు? పరలోకాన్ని, మోక్షమాన్ని. మరలా ఇంకోటి వచ్చాడు, ప్రభువా నేను భూమి మీద బాగా మంచి సబ్జెక్ట్ కలిగి ఉన్నాను, బాగా చదువు చెప్తాను అన్నాడంట. అయితే చదువు చెప్పడానికి ఇక్కడ పిల్లలు ఎవరు లేదురా, నువ్వు కూర్చొని చదువు ప్రశాంతంగా చెప్పడానికి టీచర్లు, ఒకవేళ నువ్వు టీచర్ అయి ఉన్నా ఇక్కడ కాలేజీలు స్కూళ్ళు ఏమి లేవు, అవి ఇక్కడ పనికి రావు. మరలా ఇంకోటి వచ్చాడు, ప్రభువా నేను బాగా కీబోర్డు ప్యాడ్ వాయిస్తాను, నేను బాగా మిమిక్రీ చేస్తాను అనుకుంటా ఇక్కడ వచ్చారు. ఒరే మీరు బాగా కీబోర్డు వాయించడానికి ఇక్కడ కీబోర్డు అవసరం లేదు, మీరు మిమిక్రీ చేయడానికి కూడా ఇక్కడ మిమిక్రీ కూడా అవసరం లేదు. అప్పుడు వీడికి ఆలోచన వచ్చిందంట. ఎక్కడ కూర్చున్నాడు వీడు? గదివి దగ్గర కూర్చున్నాడు. వచ్చి అడిగాడు, ప్రభువా మరి నీకేది ఇష్టం, అసలు నీకేది ఇష్టము అని అడిగితే, భూమి మీద ఉన్నప్పుడు నరుడు ఏం చేయాలి, నీకేమి ఇష్టము అంటే, నా పని కొరకు ప్రాణం విడిచేవాడంటే ఇష్టం, నా పని కొరకు ప్రయాసపడేవాడంటే ఇష్టం, అనుదినము నన్ను సేవించేవాడంటే నాకు ఇష్టం, వీళ్ళను మాత్రమే నేను తీసుకుంటాను అన్నాడంట. ఈ మైండ్ పోయింది కాబట్టి వెంటనే ఉలిక్కిపడి లేచాడు. లేచి అటు ఇటు చూస్తే ఏమీ కనపడదు. ఆ రాజ్యం వజ్రాలతో కట్టబడింది, వజ్ర వైడూర్యాలతో మెరుస్తూ ఉంది. వెంటనే పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? పూజారి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే వెళ్ళిన తర్వాత, అయ్యా నాకు ఇలా వచ్చింది అంటే, దాని గురించి నాకు తెలియదండి అనేసారు. ఆ తర్వాత అసలు దీనికి, ఈ కళకి నాకు అర్థం చెప్పండి అని తిరిగాడంట. బాగా తిరిగిన తర్వాత అతను సమాధానం చెప్పాల. నవాబుల దగ్గరికి, ముస్లిమ్స్ అదే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్తే అంతా తెలియదు కానీ కొంచెమే తెలుసు అన్నాడంట. ఆ కొంచెం చెప్పాడు. నాకు ఎలా తెలుస్తుంది ఆ మార్గం ఏదో, నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఎలా అని చూస్తూ ఉంటే, అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నారు. ఆ మార్గమున పడి వెళుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నాకు ఈ కళ వచ్చింది, నాకు ఈ స్వప్నం వచ్చింది, దీనికి నాకు సమాధానం కావాలి అంటే, అప్పుడు ఆ మందిరంలో వాళ్ళు అసిస్టెంట్ పాస్టర్స్ మా పెద్ద పాస్టర్ దగ్గరికి తీసుకెళ్దామని అక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ అడిగారు చెప్తూ ఇలాగే వచ్చిందా అంటే, పక్కన పరిశుద్ధ గ్రంథమును విప్పి తెరిచి చూపించేసరికి గుండెలు బాగుతున్నాడు. ఇన్ని రోజులు నేను జీవము కలిగిన దేవుని పిల్లల్లో ఏమిచ్చింది అని గుండెలు బాగుకొని మారు మనసు గోపి రక్షణ అనుభవం వచ్చి
అప్పటి నుండి దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. దైవరాజ్యంలో ప్రకటన చేయడానికి, ఆ రాజ్యంలో నేను మనిషిని, నేను ఉన్నాను అని నా గుర్తింపు, నేను ఈ లోకంలో ఉన్నాను అనేది ఓడలేని గుర్తింపు కాదండి. నేను పరలోకంలో ఉన్నాను అంటే యేసు ప్రభు అనే పుస్తకంలో నా పేరు ఉంటారంటే నాకు ఒక గుర్తింపు ఉండాలి కదా అని ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. అప్పుడు మొదలైంది. ఉదయాన్నే వేసి పూజారి మొదలు పెట్టాడంట. ఓం ఏకనామాయ నమః అంటే అర్థం ఏంటి? ఓం ఏకనామాయ, ఒకే పేరు కలిగిన దేవా నీకే స్తోత్రం. ఈ మాట నేను మీకు చాలా సార్లు చెప్పాను. ఒక ఇంటికి వెళ్ళి మనం దర్శించిన తర్వాత అన్ని కుటుంబంలోకి వెళ్ళిపోయిన వెంటనే ఒక్కో దేవుడు చెప్తారా లేదా? క్రైస్తవ కుటుంబంలో యేసు ప్రభువుని దేవుడిగా విశ్వసించి ఆయన అడుగు జాడలో నడిచే గృహంకు మనం వెళ్తే అందరు కలిసి చెప్పే మాట ఏంటి? సమా దేవుడు లోక రక్షకుడు యేసు ప్రభు అంటాడు. ఓ జలనామాయ అంటే చెప్పండి, ఇవన్నీ తెలియాలి మనకి. నీటి మీద నడిచిన దేవా నీకే స్తోత్రం. ఓ అక్షరనామాయ నమః, అక్షరమై ఉన్నవాడా నీకే పరిశీలన చేసి 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 అనేకమైన విషయాన్ని తెలుసుకున్నాడు భక్తుడు. ఆ తర్వాత గడిచాడంట, బాబు నిజంగా పూజ చేస్తున్నావా? ఎవరిని? దేవాలయం పూజ. ఇంట్లో చెప్తే యాంటీ అయిపోతామని తీసేస్తున్నారు. నేను చదివాను రామాయణం, మహాభారతం, పురాణం సమస్తం చదివాను. ఎక్కడా లేని అనేక మర్మాలు, వాటన్నిటి ప్రశ్నలన్నిటికీ సమాధానం బైబిల్ వర్ణించింది. అడిగాడంట, అయ్యా ఏంటి అంటే నా కడుపు నింపుకోవడానికి మాత్రమే నేను ఈ పని చేస్తున్నాను. అవునా? అవును. నేను ప్రార్థించేది పూజించేది మాత్రము ఆయన్ని. ఈ లోకంలో నేను బ్రతకడానికి, నా కుటుంబం గడవడానికి, నా పొట్ట నిండడానికి నేను ఈ పని చేస్తున్నాను. ఏడ్చుకున్నాడు. నిజమేంటో తెలుసా? అతడు వస్త్రము మారినా ఏది మారినా హృదయం మాత్రము టైంకి సమయానికి లేచి మొదలుపెట్టడం నేర్చుకున్నాడు. అంటున్నాడు, ప్రభువుని ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నాడు. అప్పుడు చెప్పాడు, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నిన్ను నేను పోషిస్తాను. నా తండ్రి కొరకు ప్రయాసపడి వస్తావా అంటే వస్తానయ్యా. బయలుదేరి సువార్తకి. విషయం చెప్పమంటారా? వరంగల్ పరిసర ప్రాంతాల్లో యేసు ప్రభుని ఎరగని ఎస్టీ కులాల పిల్లలు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరోజు ఆ ప్రాంతానికి ప్రభు పరిచర్యకి వెళ్తే మమ్మల్ని తీసుకెళ్లి స్తంభాన్ని కట్టేశారు. కొన్ని కోట్లు పెట్టి మేము ఈ బొమ్మను చేపిస్తే మీ దేవుడు గొప్ప అని చెప్తారని మీరని ఆడోళ్ళైతే కాళ్ళకు ముద్దలు ఒడిలో పెట్టుకొని కత్తులు తీసుకొని వచ్చారండి. వచ్చిన వెంటనే ఇది నగ్న సత్యం, మా భర్తలు వచ్చేలోపు మీరు వెళ్ళిపోవాలి అన్నారు. వాడు వస్తే మిమ్మల్ని చంపేస్తారు, మీరు వెళ్ళిపోవాలి అన్నారు. మేము వెళ్ళమని కొంచెం దూరం డ్రమ్ తీసుకొని పాట పాడుకుంటా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తీసుకున్నారు. ఎటువంటి లాగి స్తంభానికి కట్టేశారు. చేతులు పెట్టి కట్టేసిన తర్వాత
మన విశ్వాసంలో కూడా కొంతమంది ఉంటారు కదా, అయ్యా బ్రతికుంటే ఊరేది సువార్త చెప్పుకోవచ్చు, చచ్చిపోతే చెప్పలేం కదా అని అన్నారు. ఆ తర్వాత అన్నారు ప్రభు కోసం చావడానికి కూడా మనం సిద్ధమవ్వాలి. వాళ్ళ భక్తులు వచ్చారు, అడిగారు, మేము క్షేమంగా మా ఊళ్ళో వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేయండి, మీ దేవుడు గొప్ప అని చెప్పేసి నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు కొలి మీద దాకొచ్చేసరికి, కొలిమేర ఆ ఊరి బయటికి మొట్టమొదటి కొలిమేర దాట లేదు, ఆ ఊరి పూజారి వచ్చి దైవజనుడి పాదాల మీద పడి, వరంగల్ ఏరియా, ఆయన పాదాల దగ్గరికి పడేసరికి సేవకుడు లేపి, నా పాదం మీద పడాల్సిన అవసరం లేదు అయ్యా, ఒక్కరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడతారా అన్నాడు. ఎవరు అన్నాడు? వీళ్ళందరూ ఏమన్నారు? మేమందరం కొన్ని కోచి పెట్టి బొమ్మను చూపించాం, హనుమాన్ బొమ్మని చేయించాం కదా, మీ దేవుడు గొప్ప అంటారు, మళ్ళీ మా దేవుడు గొప్ప కదా అని ఆ కాలం మొదలు పట్టుకొని అసలు వాళ్ళ ఊరుకుంటే భయంకరంగా వచ్చిన పొడవలు పెట్టుకొని చుట్టూ ఉన్నారు. సువార్త దండయాత్ర మీరు గమనిస్తే చాలా మంది దైవ సేవకులు ఒక టీంగా కొంతమందిని తయారు చేసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి పరిచర్యకు వెళ్తారు. అయితే ఆ రోజు రాత్రి ఆ వ్యక్తి ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడితే ఇదేంత చూడలా ఉన్నాడా, యేసు ప్రభువుని తీసుకొచ్చి పరిచర్య చేస్తున్నాడు, కావలసిన అన్ని తీసుకొచ్చి చేస్తున్నాడు ఏందిరా అని ఊళ్ళో వాళ్ళందరూ ఉంటున్నారు. ఆ ఊరి సెంటర్లోనే అతని ఇల్లు, ఇంటి నుండి కొంచెం ప్లేస్ ఉంది. మొదలుపెట్టి 2 పాటలు పాడే ప్రసంగానికి నిలబడే మునిపి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఇక పక్కన కూర్చున్నారు. ఆ రాత్రి ప్రసంగం అయ్యేసరికి 1 గంట అయింది. ఆ రోజు వాళ్ళందరూ తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? మీకు అభ్యంతరం లేకపోతే మమ్మల్ని అందరినీ మీరు చేర్చుకుంటారా? ఎక్కడికి? మా అందరికి మారు మనసు కావాలని 40 మంది యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి రాత్రినే పాప క్షమాపణ ఒప్పుకొని బాప్తిజం తీసుకొని ఈ రోజుకి అద్భుతంగా ఆరాధన చేస్తున్నాడు. ఎన్ని కోట్లు పెట్టినా ఒక వ్యక్తిని నరకం నుండి తప్పించగలమా? ఒక ఆత్మను, రాష్ట్ర ప్రధాని, దేశ ప్రధాని ఒక్క రాత్రిలోనే 4 రోడ్ల రద్దు, నోట్ల రద్దు అనగానే లక్ష్మీదేవి ఏంటండి? లక్ష్మీదేవి ఏమైంది? చిత్తు కాగితాల కంటే హీనంగా ఏమండి ఇక్కడే చిత్తు కాగితాలు అయిపోయినా ఈ నోట్లు పరలోకంలో ఉపయోగపడ్డాయా? ఒక 10 కోట్లు ఇచ్చి దేవుని హృదయాన్ని మారుతామా పరలోకానికి వెళ్ళడానికి? 1,00,000 కోట్లు, 1,000 కోట్లు, 1,000 కోట్లు ఇస్తాం, దేవుడు ఒప్పుకుంటారా? ఇక్కడే ఉపయోగపడినది అక్కడ ఎలా ఉపయోగపడది అంటారు? ఇక్కడే ఉపయోగపడదు డబ్బు, ఇక్కడే చిత్తు కాగితాలు తీసి ఇక్కడ దాకా ఎందుకు చూడడం? ఇండియా వదిలిపెట్టి అమెరికా కాదండి, మన నోట్లో చిత్తు కాగితాలు బయట వదిలేస్తారు, వాళ్ళ కరెన్సీ స్టార్ట్ అయింది అక్కడ. ఇక్కడే ఉపయోగపడేది డబ్బు కోసం డబ్బు 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 అని పరుగులు తీస్తున్నావు, డబ్బు డబ్బు అని పరుగులు తీస్తూ ఉంటావు. ఒక మాట బాగా నేర్చుకుంటాం మనం, ఏంటో తెలుసా? ఇక చాలే డబ్బు డబ్బు అని ప్రయాసపడతారా అంటే వాళ్ళు అనే మాట్లాడదు తెలుసా? ఈ 4 రోజులు సంపాదించుకున్నాం అనుకో, మిగిలిన 4 రోజులు ప్రశాంతంగా కూర్చొని తినవచ్చు అన్నారు. అసలు మిగిలిన 4 రోజులు బ్రతుకుంటావా? మిగిలిన 4 రోజులు అనగానే మొట్టమొదటి రోజు వీడు వస్తాడు, వీడు సంపాదించే జీవితమా అంత సంపాదన పరువు తీశాడు, ప్రశాంతంగా కూర్చొని తిన్నాడా? అందుకు భక్తులు అంటాడు కదా, ధనవంతునికి ప్రశాంతత మాత్రము, దైవ
బైబిల్లో డిఫరెన్స్ ఉండాలి, ఆ మాటకి అర్థం ఉంది. కానీ పేదవాడు ప్రశాంతంగా 300 తెచ్చుకుంటాడు, 200 తెచ్చుకుంటాడు, కనుక నిండా తిని ప్రశాంతంగా నిద్ర పోతాడు. మార్గమైన యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు నా జీవితాలు ప్రశాంతంగానే ఉంటాయి. కానీ మాయలాంటి లోకం వైపు చూసి మాయలో పడిపోతే మనలను ఎవరు రక్షించలేరు, ఎవరు సహాయం చేయలేరు, నిజ నరకానికి వెళ్ళిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక అధికారి అయిన సాధారణ మనలో పడినంత కాలం ఈ జీవితంలో గమ్యస్థానానికి చేరలేవు, పైకి రాలేదు. ఎప్పుడైతే లోక అధికారి అయిన సాధారణని దూషించి ప్రభువా నువ్వు నాకే కావాలి అని పిలిస్తే, నువ్వు పిలిస్తే నీ దగ్గరికి రావడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉందాం. దైవరాజ్య స్థాపనకు మనమంటూ మనం సహకారంగా ప్రభుని సేవించి ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించును గనక ఆమేన్. మోకరించండి, ప్రార్థనలో వేదికలుద్దాం. తదుపరి రక్తవేచు కార్యక్రమంలో పాల్గొందాం. మోకరించండి. ప్రభువా నన్ను క్షమించండి, ఈ వారంలో నేను చేసిన ప్రతి తప్పును క్షమించాలని క్షమాపణలు తగ్గలేక దేవుడి రోజు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం ప్రభువా పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితము ప్రభువా పరిమళించెనే. ఒంటరి పూవై విలపించు సమయాన ఓదార్చువారే కానరారే. ఒంటరి పూవై విలపించు సమయాన ఓదార్చువారే కానరారే. ఔరా నీ చాలు నన్ను దాచినందునా నీకే నా స్తుత్రార్పణలు. యేసయ్యా నీ చాలు నన్ను దాచినందునా నీకే నా స్తుత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితము ప్రభువా పరిమళించెనే, నా జీవితము పరిమళించెనే. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందునా నీకే నా స్తుత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందునా నీకే నా స్తుత్రార్పణలు. ఆ యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితము పరిమళించెనే, నా జీవితం ప్రభువా పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితము
మధ్యాహ్న కాల సమయము ఈ పాదాల దగ్గరికి నేను వచ్చాను. జ్ఞానం లేని ఆలోచన లేని ఎటు వెళ్ళాలో ఏ మార్గం సరైనదో తెలియని స్థితిలో ఉంది. క్షమించండి. ఈ వైపు మేము చూసి నేను సేవించే భాగ్యం, నేను ఆరాధించే కృప, నేను మహిమపరిచే తరుణము, నేను ప్రభు సన్నతించే అనుభవాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దయావాచ్యంగా పూర్ణుడైన దేవా, ఇదిగో నీ వైపు చేతులు చాచి నేను పిలుస్తున్నాము. మా వైపులకు రండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి ప్రభువా, మాతో పాటు మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విషయమందు అధ్యక్షత వహించమని దేవా, ఇక్కడ ప్రభు చేతులు చాచి నేను పిలుస్తున్నాను. ఒక్కసారి మరొక మీరు వినమని ప్రార్థన చేస్తున్నారు. అయ్యో, సిలువను కూర్చిన వార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. మా జీవితాలు మానసు ప్రార్థన సన్నివేశానికి కూర్చిన పరిశుద్ధులందరినీ దీవించారు. వారు ఏటి కొరతలో వచ్చారు, వారు ఏ సమస్య వచ్చేదో వచ్చారు, వారు ఏ ఇబ్బంది చేత ఏ అక్రమ చేతాన్ని సన్నిధానానికి వచ్చారు నాకు తెలియదు. కానీ మనిషిగా నేనేమి ప్రభు వారి సమస్యల్ని, వారి కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులను చూడలేదు. కానీ లోకరక్షకుడిగా దేవా, ఇదిగో నీ కుమారులు కనుక, మా మహారాజులు కనుక, నీ వారి యొక్క ప్రతి సమస్యను ఎరిగి ఉన్నావు కనుక వారి ప్రతి సమస్యకు జవాబులు దయచి ఆత్మదాయకులు జరిగించండి ప్రభు. అభిషేకంతో విడుదలను నింపమని ప్రార్థన చేస్తున్నాను. అదే దినాలను అపాయకరమైన రోజులను దురాత్మ కల్పిస్తున్న ఆ మాయ మాటలు, ఆ చంచల హృదయాన్ని మా నుండి దూరపరచండి. అభిషేకము తైలము చేత మమ్మల్ని శుద్ధీకరించి నడిపించడం ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విషయంలో విడుదల గృహాలు పిలుచుకున్నప్పుడు మంచిగా వారి దారి ప్రయాణంలో తోడుగా అద్భుతం అభిషేకించాలి, నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించాలి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కృప సదాకాలం మీకు కూడికి వచ్చిన సకల పరిశుద్ధులందరికీ దేవుని ఆత్మతో యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఎందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించున్నాం గాక. ఖచ్చితమైతే మళ్ళా కలుసుకున్నాం. అందరూ దేవుని మహాకృప ఎందరికీ తోడై ఉంటుంది గాక. ఆమేన్. ఈ సమయంలో మీ హృదయపూర్వకమైన కానుకలు ప్రభు పరిచర్య కొరకు సమర్పించవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.